సో యాజ్ యాక్టర్గా ఆకలి తీరిందా సార్? మీ డ్రీమ్ రోల్ ఏమిటి? మీరు అంటే నాకంటే ముందు అనేక మంది పెద్దవారు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు లాంటి పెద్దలు అన్న మాట ఏంటో తెలుసా? కళ ఒక సముద్రం లాంటిది. సింపుల్గా నీకు అర్థమైపోద్ది. సముద్రాన్ని మనం ఎప్పటికి తాగాలి, సముద్రాన్ని మనం ఎప్పటికి చూడాలి, ఒక జీవితం సరిపోదు. కళ కూడా అంతే. వచ్చే అవకాశాలను బట్టి మనం ఆ నలుగురు ఎప్పుడు మాట అనుకునేవాళ్ళం, ఎప్పుడు మనకన్నా మనకు వచ్చిన అవకాశం గొప్పది. సో ఇవాళ ఈ అవకాశం రాలేదు అని అనుకోండి, ఈ వయసుకి కరెక్ట్గా ఇది మనం చేయగలిగింది ఏముండదు. కానీ అవకాశాలు ఇలా వస్తున్నప్పుడు మాత్రం నువ్వు అన్న దాహం తీరటం అనేదో, ఆకలి తీరటం అనేదో ఉండదమ్మా. అసలు మీరు నమ్మి తీరాలి. వీళ్ళు ఉన్నారని మరీ పిల్లల ముందు ఒప్పుకోవడం బాగోదేమో నాకు తెలియదు. కానీ నాకు అలాంటి మొహాటాలు లేవు, మీకు తెలుసు ఆ విషయం. గాడిద గుడ్డు భయపడి చచ్చాను. ఎందుకనంటే ఇంత 3 వేరియేషన్లు ఉన్నాయి అబ్బాయి ఈ సినిమాలో. ఈ చూసారు ఇందాక సైకిల్ వేసుకుని లేడీస్ టైలర్. మీకు ఎప్పుడు లేడీస్ టైలర్? నువ్వు పుట్టినప్పుడుది. నిన్ను చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అవలా నువ్వు పుట్టిన ఒక 40 ఏళ్ళు అవలా? అవలా వాడు పుట్టలేదు, వాడికి పెళ్ళవలేదు. అమ్మ చూసావా? మరి అంతకు ముందు లవ్ చేసుకున్న బ్యాచ్ అది. అప్పుడు ఇతను సార్ నాకు అదే కావాలంటున్నాడు. ఊరిని వాయిస్ దగ్గర నుంచి, ఏమండి ఆహార్యం దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి, బెల్ బాటమ్ ప్యాంట్ల దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, పైగా ఆ గోదావరిలో మనకి ఇప్పటికీ గోదావరే కదా అది. ఆ గోదావరిలో తీసుకెళ్ళి సైకిల్ వేసి రమ్మంటాడు. అంటున్నాడు కెమెరా పక్కన వచ్చుని. సరే మనం తొక్కాలి అనుకుని చిన్న మనసులోనేమో మనసు పెట్టుకుని తొక్కలే అనుకుని మనకున్న యాటిట్యూడ్. నా అదృష్టం ఏంటంటే నా యాటిట్యూడే. అందరూ అడుగుతుంటారు, సార్ ఇంత మెయింటైన్ చేస్తున్నారు, సన్నగా ఏం తింటారండి మీరు? గాడిద గుడ్డు యాటిట్యూడ్. ముందు అది మార్చుకోండి. నీ యాటిట్యూడ్ని బట్టి నీ బాడీ ఎప్పుడు యాటిట్యూడ్ బట్టే. కొంతమంది ఇలాగ అయిపోతారండి, కారణం వాళ్ళ యాటిట్యూడే. నా యాటిట్యూడ్ ఇప్పుడు కాదు, నువ్వు 10 ఏళ్ళ తర్వాత. ఇప్పుడేగా నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కాబట్టి చెప్తున్నా, నీ పెళ్ళైన తర్వాత కలుద్దాం సంగతి. యాక్చువల్గా తద్వారా వచ్చినటువంటి అదృష్టం అనమాట. సో ఆ క్యారెక్టర్స్ మనకి ఆ యాటిట్యూడ్ని ఇస్తాయి. సో 3 రకాల స్టేజ్ చేయాల్సి వచ్చింది. 3 వయసులు, ముందు, తర్వాత మధ్యలో మిడ్ ఏజీ, పాలు తీస్తూ ఏదో ఆవు దగ్గర పాలు తీస్తూ అదొక టైపు, ఏమండి షష్ఠపూర్తి చివరికి. సో ఆ చేంజ్ ఓవర్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ వర్క్ ఫర్ మీ. నాకు నేను చెప్పాను ఇందా భయపడ్డానని, చచ్చినట్టు. ఇప్పుడు ఏమవుతుంది, తగ్గడానికి లేదు. కొత్త హీరోలు వచ్చేస్తున్నారు, మనం తగ్గడానికి లేదు. సో పోటీ, ఇప్పటికీ మనం పోటీయే. ఏమంటే ఆ ముసలాయన అనొచ్చు ఫీల్ అవుతాడు ఇళయరాజా. ఆయన ఏంటి మావాడు టైలర్ అంటాడు నన్ను. లేడీస్ టైలర్ కదా బిగినింగ్లో ఆయన చేసింది. అని టైలరా వాడు అంటాడు నన్ను. ఆయనకి ఎంత ప్రేమ అంటే లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి వాడిని తీసుకురా అన్నట్టు వంశీని. అట్లా ఒరే అంటాడు. అప్పటి నుంచి ఇప్పటికి. మొన్న అదేగా ఫంక్షన్లో కూడా, మన ప్రెస్ మీట్ అది చేసాక మన టీజర్ రిలీజ్ అప్పుడు అన్నాడు, మావాడే అంటున్నాడే. అట్లా అంట. ఏం చేస్తాను పాట, ఏమి మీరు చెప్పండి, ఏది చెప్పండి అంటే కీరవాణి వస్తే నమస్కారం అని అంట. ఆయన షాక్ అయ్యాడు. కీరవాణి గారు ఎప్పుడైతే వెళ్ళి పాట రాస్తున్నాడు అని అంటే ఆయన షాక్ అయ్యాడు. ఈ సినిమాలో మామూలుగా ఉండదండి. మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన అంత అద్భుతంగా రాస్తాడు అని. కీరవాణి గారు ఎంత అద్భుతంగా రాశాడు, ఆయన షాక్ అయ్యాడు. ఎవరు? ఇళయరాజా గారి. సో ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ వర్క్ అమ్మ. నీకు నచ్చిన పని నీకు తెలుసు. కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివా తెలుసు కదా. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాసు అది తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసి మనం ఎన్టీ రామారావు ఎమ్మటపడి మద్రాసు వెళ్ళిపోయాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు నన్ను తప్పించుకోవడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పారేశారు. వాళ్ళు పారేశారు కదా, మనం గోల్డ్ మెడల్తో ఎంటర్ అయ్యాం. అమ్మో గోల్డ్ మెడల్ అని ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు హక్ చేసుకున్నారు నన్ను. ఫస్ట్ టైం లైఫ్లో, జీవితంలో ఫస్ట్ టైం. చాలా సంతోషం. మీరేంటి ఇంత సీరియస్? చాలా సంతోషం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నానా? చెప్పచ్చు కాదు, చెప్పచ్చు. నువ్వు ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ ఎత్తుకోవడంతో, నేను ఎప్పుడైతే పావలా గోల్డ్ మెడల్ చూపించి సర్టిఫికెట్ చూపించానో, హక్ చేసుకుని ఆయన తీసి, అంటే ఆ మహానుభావుల మెచ్యూరిటీ ఎలా ఉంటుందని దానికి చిన్న ఎగ్జాంపుల్కి మీకు సరదాగా చెప్తున్నా. ఈ ఇండస్ట్రీలో మేము నిలబడాలంటే
మేము ఒక టాస్క్ ఇస్తున్నాం, మీరు ఆలోచించండి. మీరే నన్నైనా బాలకృష్ణ అయినా హరికృష్ణ అయినా కూడా మీరే. ఆయన ఎవరిని నువ్వు అనరు. ఈ ఇండస్ట్రీలో మీరు నిలబడాలంటే మేమున్నాం. దేవుడి పాత్రలు వేయాలి అంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ఇలా చూపించారు ఆయన. సోషల్ వేషాలు సమస్యలు వాటితో చేయాలి అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. డిష్యూమ్ చేయాలి అంటే తమ్ముడు కృష్ణ ఉన్నాడు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో ఇట్లా ఎంటర్టైన్మెంట్, ఒకళ్ళని కాకుండా ఇద్దరు ముగ్గురిని అమ్మాయిలను ప్రేమించే తమ్ముడు సోహన్ బాబు ఉన్నాడు. మీరెందుకు పనికొస్తారు, మిమ్మల్ని ఎందుకు పిలవాలి అన్న. నువ్వు నవ్వుతున్నావు కానీ నాకు అప్పుడు పోయింది నవ్వు. అవుట్. వారం 10 రోజుల పాటు వుడ్లాండ్స్ హోటల్లో టిఫిన్ తినటం, బీచ్ దాకా నడుచుకుంటూ వెళ్ళటం. వారం 10 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ మెంటల్ వాళ్ళు కనుక రోడ్లు ఏమంట ఇటు వెళ్తా, అవును ఇటు ఎందుకు వెళ్తున్నాను నేను, ఇటు ఇలా ఉంటారు చూడు. ఈ టైపు 10 రోజులు అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి, మీ అందరికీ చెబుతున్న, జీవితంలో మనకి ఎప్పుడైనా సమస్య వస్తే భగవంతుడు డెఫినెట్గా ఒక దోవ చూపిస్తాడు. అది మనం తెలుసుకోగలగాలి, అది మనం కనిపెట్టగలగాలి. ఇదా, దేవుడు మనకి ఈ రూట్ ఇస్తున్నాడా, పట్టుకుందాం. నాకు జరిగింది చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. వారం రోజుల పాటు రోడ్లు ఏమైనా తిరుగుతున్నాం ఏంటో తెలియదు. సరే, వుడ్లాండ్స్లో మీ అందరికీ తెలుసు కదా, మేమంతా స్టూడెంట్స్. రజనీకాంత్ దగ్గర నుంచి అందరం ఒకే చోట తిని ఎవరి దగ్గర డబ్బులు ఉండి ఇచ్చేవాళ్ళం, అట్లా కలిసిమెలిసి ఉన్నాం అందరం. అందుకే ఈ రోజుకి రజనీకాంత్ మా ఫస్ట్ బ్యాచ్, నా సీనియరు, నా తర్వాత బ్యాచ్ అందరం కలిసే ఉంటాం. టిఫిన్ తింటాం, కూర్చుంటే ఏంట్రా రాజేంద్ర నువ్వు రావట్లేదా? ఎక్కడికి అన్నా, అమెరికన్ కౌన్సిలేట్కి వెళ్తాం. అమెరికన్ కౌన్సిలేట్లో నేనేం చేస్తాను, ఇప్పుడు వీసా కావాలా నాకేమన్నా, నేను రానన్నా. అమెరికన్ కౌన్సిలేట్ మద్రాసులో మా ఇన్స్టిట్యూట్ ఇటు ఉండేది, అమెరికన్ కౌన్సిలేట్ ఇటు ఉండేది, మా రూమ్లు ఇటు ఉండేవి, వుడ్లాండ్స్ ఇటు ఉండేది. 4 పక్కల అన్నా ఫ్లైఓవర్ పక్కన. అరే ఏంటన్నా నీ పిచ్చాడా, చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇవాళ నుంచి 1 వీక్ 3 minutes చాప్లిన్ ఫిలిం దగ్గర నుంచి 90 minutes చాప్లిన్ ఫిలిం వరకు చూస్తున్నారు. మాకు అదృష్టం ఏంటంటే డివిఎస్ రాజు గారి పుణ్యం అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు, మేము మా ఐడెంటిటీ కార్డు చూపిస్తే అమెరికన్ కౌన్సిలేట్లో థియేటర్కి పంపిస్తారు. వారం రా, బోరు కొట్టకుండా ఏదో మంచి కామెడీ అట చూద్దాం సరదాగా, మేము పోతున్నాం, నువ్వు వస్తున్నావా రావట్లేదా అని అంటే, కేంద్ర బాబు నేను మాత్రం పీకేదే ఉన్నది. వెళ్ళాం. 1 వీక్ పాటు చార్లీ చాప్లిన్ సినిమాలు వరుసగా చూడటం జరిగింది. అప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే, రొమాన్స్ హీరో అవగాలింది, యాక్షన్ హీరో అవగాలింది, కామెడీ ఎందుకు హీరో కాదు? దొరికేసింది. ఆ విధంగా నమ్ముకుని ఆ రోజుల్లో ప్రేమించి పెళ్ళాడు అవన్నీ ముందు నన్ను హీరోగా చేశారు. 2.6 జంజాల్ గారు ఇచ్చారు. కానీ లేడీస్ టైలర్ నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఎప్పుడు చూసుకోవాలి. నేను నమ్ముకున్నది, హీరో కామెడీ ఎందుకు చేయకూడదు? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, చిరంజీవి వాళ్ళ మదర్ ఫాదరు ఆ సినిమా రెడీ అయ్యి, మీకు తెలుసుకో 100 షోలు వేసారు, ఎవడో కొనలేదు లేడీస్ టైలర్. కామెడీ ఏముంది దీంట్లో అనేవాళ్ళు, కామెడీ తప్ప ఇంకేముంది దీంట్లో అన్నట్టు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరు కొనలా. చిరంజీవి మదర్ ఫాదరు 4 సార్లు చూశారు ప్రీవియర్. భలే ఉందని. వాళ్ళ చిరంజీవి ఫాదర్కి కామెడీ అంటే ఎంత ఇష్టమో ఆయనకి, ఆయన పోలీసుగా చేశాడు కదా. వాళ్ళ మదర్ ఫాదర్కి కామెడీ. నా సినిమా ఎప్పుడు రెడీ అవుతుందని ఎప్పుడు అడిగి నా ప్రివ్యూస్ వాళ్ళ కోసం స్పెషల్గా వేసేవాళ్ళం. సో ఇక్కడ ఏమైంది, ఒక హీరో, మీకు ఆ రోజుల నుంచి మీకు బాగా తెలుసు, నేను హీరోని అయిన తర్వాత అంటే లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట, అట్లా వెళ్ళిన తర్వాత ఒక టాప్ కమర్షియల్ సినిమాతో మన సినిమా పోటీగా రిలీజ్ అయ్యేది. అది ఎన్ని రోజులు ఆడేది, ఇది అన్నే రోజులు ఆడి. ఇద్దరు పిల్లలు మొదలు పోలీసు, ఎదురుండి 3 పక్కన పిల్లలు, మిస్టర్ పెళ్లి పుస్తకం, వరుసగా సినిమాలు. అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 12 కామెడీ సినిమాలే, కానీ 12 ఆడి. కారణం ఏంటయ్యానంటే 100%, నేను తప్పు మాట్లాడితే నాకు చాలా తప్పు అయిపోతుంది. ఎందుకో తెలుసా అండి, అన్నీ కామెడీ సినిమాలే, కానీ మహానుభావులు రైటర్సు డైరెక్టర్సు
ఆ కథలు వేరుగా రాసేవాళ్ళు. అన్నీ పక్కనే కామెడీ సినిమాలే, కానీ అన్నిటిలోనూ ఇప్పుడు మిస్టర్ పెళ్ళ ఉన్నట్టుగా పెళ్లి పుస్తకం ఉండదు కదా, అలా రాజేంద్ర గజేంద్రుడు ఉండదు కదా, రాజేంద్ర గజేంద్రుడు మాయలోడు ఉండదు కదా, మాయలోడు అట్లా పక్కనే మార్పులతో చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా షష్టి పూర్తి. ఈ రోజున మనం చివరికి మీ ముందు గుండె మీద చేసుకుని మైక్ పుచ్చుకుని పెద్ద స్టైల్గా మాట్లాడగలుగుతున్నాను అని అంటే కారణం మాత్రం ఆ వాటన్నిటి దృష్ట్యా అన్ని వెరైటీల వల్ల మనం బతుకున్నాం. ఒకటే కొట్టుంటే ఈ పాటికి నన్ను ఎప్పుడో లెఫ్ట్ లెగ్తో తన్ని పంపించేవాళ్ళు ఎప్పుడో.